ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన బాధని రాయలసీమ బాధగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కసుని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్నింటినీ చూపించాడు ఆయన. అంటే అబద్ధాలు చెప్పడంలో ఈ స్థాయిలో చెప్పచ్చా? అది ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని స్థాయిలో అబద్ధాలు చెప్తారు అనేటువంటిది నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. లేదు అప్పుడప్పుడు అనుమానం వస్తుంది, ఆయనకి ఏమన్నా ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ కలల ప్రపంచంలో, భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడా? ఎన్నికల ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చేరి వైనాట్ 175 అని మాట్లాడి ఆ భ్రమంలో బతికి 11లకు వస్తే షాక్లో నుంచి ఆయన ఇంకా బయటికి రాలేకుండా ఉన్నాడా? రాకుండా చూస్తూ ఉన్నారా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు? ఇదిగో అద్భుతమైనటువంటి మరో రంగుల ప్రపంచాన్ని చూపించి అది వెలుగొండని జాతికి అంకితం ఇచ్చాడు అంటాడు. అరే, ఇంకా 1000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్కి ఇవ్వాల, ఇంకా చేయాల్సిన పనులు దాదాపు ఒక 700-800 కోట్లు ఉన్నాయి. రండి జగన్మోహన్ రెడ్డి గారు, పోదాం ఒకసారి. ఇదొక్కటి చాలు మీరు చెప్పిన మాటల్లో వాస్తవాలు చూపించడానికి. అది మాట్లాడుతూ ఇంకోటి ఏమన్నాడు, కుప్పంకి 500 కిలోమీటర్లు నీళ్లు తీసుకెళ్లానన్నాడు. రాష్ట్రం నవ్విపోయింది. అది డమ్మి గేటు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు నింపి కాలువ తీసుకెళ్లి మీరైతే 6 పంపుల నుంచి 12 పంపుల కెపాసిటీకి 100 రోజుల్లో 3000 కోట్లను ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అది చిత్తశుద్ధి అంటే, అది కమిట్మెంట్ అంటే, అది రాయలసీమ ప్రజల పట్ల ప్రేమ అంటే. అంత సిన్సియర్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఒక రోజు ఒక ప్రాజెక్టులో కూడా ఆలస్యం జరగకూడదు, ఉన్నటువంటి పరిమితమైనటువంటి నిధులతోటే మనం అద్భుతాలు చెయ్యాలి అనేటువంటిది. సడన్ గా న్యూ ఇయర్ లో ఒకరోజు బయటకు వచ్చారు. ఈరోజు రావడం ప్రజల మీద ఉన్న బాధని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అన్ని అసత్యాలతోటి, అసత్యాల పునాదుల మీద రాజకీయాల్ని నిర్మించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మామూలుగా మనకు పాపులర్ 2 సామెతలు చెప్తాయి. అదేంది, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయిందని, లేకపోతే దయ్యాలు వేదాలు వల్లించడము అని. ఈ 2 మనకు చాలా రెగ్యులర్గా పాలిటిక్స్లో వాడేటువంటి సామెతలు. ఆ పిల్లి సిగ్గుపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలను విని. ఒకవేళ అట్లా వల్లించే, వేదాలు వల్లించే దయ్యాలు ఏమన్నా ఉంటే అది కూడా సిగ్గుపడుతుంది మీరు చెప్పినటువంటి అబద్ధాలని, అసత్యాలని చూసి. ఏంది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషను నేను చేశాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కాదు, రాయలసీమ థెఫ్ట్ ఇరిగేషన్.